హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. ఈ బ్రేక్ఫాస్ట్ని పెసర్లతో చేసుకుంటాము. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు పెసర్లు వేసుకోవాలి. అదే కప్తో ఒక పావు కప్పు కంటే తక్కువగానే వేసాను. ఒక 2 స్పూన్ల వరకు బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఒకసారి బాగా కడగాలి. ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులోని ఇంకొన్ని నీళ్లు పోసి ఈ పెసర్లని ఒక 4-5 గంటల సేపు నానబెట్టాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవాలనుకుంటే నైట్ నానబెడితే సరిపోతుందండి. ఆ బౌల్పై మూత పెట్టి ఇప్పుడు వీటిని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, మూత తీసి చూద్దాము. పెసర్లు నానిన తర్వాత ఉబ్బుతాయి. ఎంత చక్కగా నానాయో చూసారు కదా. ఇప్పుడు ఇందులో నుండి వాటర్ని అంతా వంపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకొని అందులో ఈ నానబెట్టుకున్న పెసర్లు బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఇందులో 1/2 ఇంచు అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. ఇందులోనే కారానికి సరిపడే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసి మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరం అనుకుంటే మధ్య మధ్యలో ఇంకొన్ని నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. సరిపోకపోతే యాడ్ చేయండి. క్వాంటిటీ అయితే తిక్కుగానే ఉండాలి. ఇలా వచ్చేంత వరకు మిక్సీ పట్టిన తర్వాత ఈ పిండినంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి పిండిని తీసుకున్న తర్వాత ఇందులో సన్నగా తురిమిన క్యారెట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఇలాంటి ఒక పోప్ ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు నూనె పోసి నూనెని అంతటా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిండిని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. లోతుగా ఉన్న గరిటెతో ఒక గరిటె పిండిని ఇలా ప్యాన్లోకి వేసిన తర్వాత ఈ పిండి అన్ని సైడ్లు ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవడం ద్వారా పిండి లోపల వరకు కూడా బాగా ఉడికిపోతుంది. చూడండి, పైన పచ్చిదనం అంతా కూడా పోయింది కదా. ఇప్పుడు దీన్ని రెండో వైపు తిప్పుకొని దీని చుట్టూ కూడా నూనె పోసుకోవాలి. నూనె పోసిన తర్వాత స్పూన్తో ఇలా అన్ని సైడ్లు నూనె అంటేలాగా అంటించుకున్న తర్వాత ప్యాన్ పై మూత పెట్టి మరలా రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చాయో. రెండు వైపులకు కూడా మంచి కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తేనే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇంకొకటి వేసి చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్లో 1 స్పూన్ వరకు నూనె పోసి నూనె అంతటా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గరిటె పిండిని ప్యాన్లోకి వేసిన తర్వాత స్పూన్తో అన్ని సైడ్లు ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, పైన పచ్చిదనం అంతా కూడా పోయి పిండి పైన ఆరినట్లు అయిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పుకొని దీని చుట్టూ కూడా నూనె పోయాలి. ప్యాన్ పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోయింది. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే పిండి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది. అంత పిండిని ఇదే మాదిరిగా రెడీ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.